అస్సలాము అలైకుం. హాయ్ అండి. ఇంకా ఈరోజు పేపర్ క్యాన్వాస్ మీద నెక్ కటింగ్ అయితే చూపిస్తున్నా చూడండి. ఇలా ఫోల్డింగ్ చేసుకోవాలండి. మన నెక్ ఎడల్పు కన్నా ఒక 1 ఇంచ్ ఎగస్ట్ ఉండే విధంగా చూసుకోండి పేపర్ క్యాన్వాస్ను. ఆ తర్వాత నెక్ ఎడల్పు పొడవు వచ్చేసి 7 ఇంచులు అయితే తీసుకుంటున్నా. నెక్ ఎడల్పు వచ్చేసి 2.5 ఇంచులు అయితే తీసుకున్నానండి. 7 ఇంచుల దగ్గర నుంచి ఒక 3.5 ఇంచుల దగ్గరికి ఇలా మార్కింగ్ చేస్తున్నా చూడండి. 3.5 ఇంచుల దగ్గరికి బోట్ నెక్ మాదిరి కటింగ్ చేస్తున్నానండి. ఆ తర్వాత ఇలా అడ్డంగా ఒక లైను, నిలువుగా ఒక లైను మార్కింగ్ చేసేయండి. ఇలా పెట్టుకొని స్కేల్ను మార్కింగ్ చేసేయండి. ఎల్ షేప్ వచ్చే విధంగా ఇలా మార్కింగ్ చేసుకొని కిందికి మార్కింగ్ చేసేయండి. ఇక్కడ కింద వచ్చేసి కొంచెం డీప్ అనేది ఎక్కువ కావాలనుకుంటే ఒక 3 ఇంచులు వచ్చే విధంగా చూసుకోండి. ఆ తర్వాత ఇలా స్ట్రైట్గా లైన్ మార్కింగ్ చేసేయండి. ఇంకా నేనైతే ఇలా డ్రాప్ నెక్ అయితే మార్కింగ్ చేశాను చూడండి. మీకు ఎక్కువ ఎడల్పు కావాలనుకుంటే ఎక్కువ మార్కింగ్ చేసుకోండి. మన బాక్స్ షేప్లో బాక్స్లోనే రావాలండి. నేనైతే ఇంకా మా పాపకి కాబట్టి కొంచెం నెక్ మా పాప సన్నగా ఉంటుంది, అందుకని చెప్పేసి డీప్ అయితే ఎక్కువ పెట్టలేదండి. ఇంకా ఈ విధంగా మార్కింగ్ చేసుకునే విధంగా కటింగ్ చేస్తున్నా చూడండి. పైన వచ్చేసి రౌండ్ షేపే, రౌండ్లోనే కొద్దిగా మనము ఎక్కువ రౌండ్ తెప్పకోకుండా ఇలా కొద్దిగా వీ షేప్ వచ్చే విధంగా కటింగ్ చేస్తున్నా. ఆ తర్వాత ఇక్కడ వచ్చేసి డ్రాప్ నెక్, ఇలా డైమండ్ నెక్ మాదిరి అండి. ఆ తర్వాత మనకు ఖర్చు ఎంత కావాలనో అంత కటింగ్ చేసుకోవాలి. ఇలా కటింగ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మన షేప్ ఎలా అయితే ఉందో ఆ విధంగా కటింగ్ చేసుకుంటే సరిపోతుంది. చూసారా, నెక్ ఇలా వస్తుంది, చాలా బాగుంటుందండి పిల్లలకు. ఇంకా నేనైతే క్లాత్కి అటాచ్ చేసి పెట్టేశానండి నెక్కును. ఇంకా నెక్కుకు మధ్యలోకి ఫోల్డింగ్ చేసేసి ఒక ఖర్చు వేయండి. అలాగే నేను ఇక్కడ లాంగ్ ఫ్రాక్ కాబట్టి బాడీకి మధ్యలో ఖర్చు పెట్టేసి ఆ 2 ఖర్చులు ఒక దగ్గర పెట్టుకొని ఇలా కదలకుండా నెక్కును మధ్యలో ఒక కుట్టు అయితే వేసేస్తున్నా చూడండి. ఇలా ఆ తర్వాత ఇప్పుడు మనము నెక్ అనేది స్టిచ్ చేసుకుంటూ రావాలి. ఇలా క్యాన్వాస్ పైన వారకు కుట్టుకుంటూ రావాలండి. నెక్ ఎలా అయితే కటింగ్ చేసుకున్నామో అదే విధంగా కుట్టుకుంటూ రావాలి చూడండి, వీడియోలో చూపించే విధంగా. ఇక్కడ మూల దగ్గర వచ్చేసరికి సూది కిందికి తిప్పుకోవాలండి. ఈ విధంగా రౌండ్ తిరిగే దగ్గర కొద్దిగా పాదాన్ని ఎత్తుతూ దించుతూ తిప్పుకుంటూ రావాలి చూడండి. చిన్న కుట్టు పెట్టుకోండి. మనకు పాదం ఎత్తి తిప్పినప్పుడు షేపు ఎత్తిపోకుండా ఉంటుందండి. చిన్న కుట్టు పెట్టుకుంటే, పెద్ద కుట్టు ఉన్నదనుకోండి మనకు షేప్ అనేది ఎత్తిపోతుంది. పాదం ఎత్తి మనం మళ్ళీ దింపేసరికి అది షేప్ అనేది ఎత్తిపోతుందండి. అలా ఎత్తిపోకుండా ఉండడం కోసం చిన్న కుట్టు పెట్టుకుంటే మనకు షేప్ అనేది నీట్గా వస్తుంది. ఇలా కుట్టుకోవాలి చూడండి పేపర్ క్యాన్వాస్తో. ఆ తర్వాత మధ్యలో ఉన్న క్లాత్ను కటింగ్ చేసేయండి. ఈ క్లాత్ను కింద పైన ఇలా కటింగ్ చేసుకున్న తర్వాత ఖర్చులు పెట్టుకోండి రౌండ్ తిరిగే దగ్గర. ఈ ఖర్చులు పెట్టేటప్పుడు జాగ్రత్తగా పెట్టుకోవాలండి. అలాగే మనం ఎగస్ట్రా క్లాత్ కటింగ్ చేస్తాం కదా, అప్పుడు ఒక 1/2 ఇంచు అనేది ఎగస్ట్రా పెట్టుకొని కటింగ్ చేసుకోండి. ఆ క్లాత్ మాత్రాన్ని మనం ఖర్చులు పెట్టాలన్నమాట. ఈ విధంగా ఖర్చులు పెట్టుకున్న తర్వాత ఇప్పుడు మూలలు అనేవి బయటికి తీయండి ఇలా నీటుగా. ఈ విధంగా ఒక కడ్డీ తీసుకొని ఏమన్నా నీట్గా జాగ్రత్తగా తీయండి. మనం గట్టిగా వత్తామంటే పిగిలిపోయే ఛాన్స్ ఉంటుందండి. గట్టిగా వత్తకోకుండా స్మూత్గా మూల అనేది బయటికి తీయాలన్నమాట. ఇలా ఇప్పుడు పై కుట్టు అయితే వేసుకుందాము.
ఈ నెక్కును కిందికి ఫోల్డింగ్ చేసుకుంటూ రాంగ్ సైడ్కు వారకు కుట్టు వేసుకుంటూ రాలి చూడండి. చాలా స్టిఫ్గా ఉంటుందండి. మనం పేపర్ క్యాన్వాస్ యూజ్ చేసి నెక్కు కుట్టుకున్నామంటే ఫినిషింగ్ని చూడడానికి చాలా బాగుంటుంది. నెక్కు ఇలా నేర్చుకోండి. కొత్తగా టైలరింగ్ చేసేవాళ్ళు పేపర్ క్యాన్వాస్ వేసి నెక్కు కుట్టడం నేర్చుకోండి. ఫస్ట్ రౌండ్ నెక్కు ప్రాక్టీస్ చేయండి. చాలా బాగుంటుందండి పేపర్ క్యాన్వాస్ వేస్తే నెక్ అనేది. ఇంకా ఇలానే వారకు కుట్టుకుంటూ రాలి చూడండి నిదానంగా. తిరగడంని చాలా బాగా తిరుగుతుందండి. మనం పేపర్ క్యాన్వాస్ వేసుకుంటే నెక్కుకు తిరగడంని చాలా నీటుగా తిరుగుతుంది. చూసారా ఎంత చక్కగా వచ్చేసిందో. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవ్వండి. మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్తో షేర్ చేసుకోండి.